సల్లగైతుంది, రాజకీయం గరమైతుంది. గవన్నీ చెప్పుకుందాం గానీ మొదలైతే హెడ్లైన్స్. ఫస్ట్ నాడే 10 నామినేషన్లు, క్లారిటీ వచ్చింది ఆ 43 ఓట్లు. రువ్వడి లేని లిక్కర్ టెండర్లు, ఓ కారణం ఫీజు 3 లక్షలు. మస్తు మారబోతుంది మేడారం, 100 రోజులైతే ఇదో జనగుడారం. పంటలు ఆగం చేసిన ఆనలు, చెప్పరాకుంటున్నాయి తిప్పలు. చంద్రన్న చేసిన కొత్త ఇకమత్. బ్రాండ్ నేమ్ వచ్చేసి మార్ఫెస్, సైజ్ ఎంఎల్ వచ్చేసి 375. బై బాటిల్ ను ఒకసారి చెక్ చేసుకోవడం, కింద సీల్ ఒకసారి చెక్ చేసుకోవడం, అదే మరి పక్క నుండే ఇది చూసుకోవడం. బీసీ రాజకీయం మళ్ళా ఢిల్లీకి చేరినట్టేనుల్లా. రేపు సీఎం సార్ సుతా పోతుండు, తోపు లాయర్లతో మాట్లాడి సుప్రీంకోర్టులో కేసు వేయబోతుండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకే ఎలక్షన్లకు పోవాలని జిజ్జుతోనున్నది గవర్నమెంట్. కానీ గా జీవోను హైకోర్టు ఆపేసే. గందుకే దేశం పెద్ద కోర్టులో కొట్లాడి తొవ్వ సాఫ్ చేయాలని తన్లాట. ఈడ బీసీ సంఘాలు సుతా లడాయికి తయారైతున్నాయి. మరిగా సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నడొస్తాయో గానీ పట్నంలో జరుగుతున్న ఎలక్షన్ ముచ్చటైతే చూడండి. రైట్, జూబ్లీహిల్స్ లో ఫస్ట్ నాడే 11 మంది నామినేషన్ వేసిండ్రు. త్రిబుల్-ఆర్ కు భూములు పోతున్నోళ్ళు 200 మంది, వర్గీకరణతో అన్యాయం జరిగిందని మాల సంఘం తరపున 200 మంది నామినేషన్లు వేస్తానికి తయారైతున్నారు. 21 తారీఖు దానిక ఛాన్స్, మర్నాడు కాయిదాల చెకింగ్. నామినేషన్ వేసినాక అమ్మో గీ పోటీలో మేమేం గెలుస్తాం అనుకుంటే 24 నాడు వాపస్ తీసుకోవచ్చు. ఇక వచ్చే నెల 11న ఏలికి ఇంకు పెడితే ఈవీఎం మిషన్ లో కట్టుకొత్తాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరనేది నవంబర్ 14 నాడు ఓట్లు లెక్క పెట్టినాక తెలుస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న నవీన్ యాదవ్ సార్ మల్క తిరిగిండు కూడా. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ సార్ భార్య సునీత మేడం సుట్టేస్తుంది నియోజకవర్గం అంతా. ఈడ ముస్లింలది ఏం తక్కువ లచ్చోట్ల బల్గం. ఇంకా క్యాండిడేట్ ను పెట్టలే గాని కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారని గుసగుస. నవీన్ యాదవ్ అప్పట్లో ఎంఐఎం టికెట్ మీద నిలబడ్డ లీడరే, మళ్ళా అధికార పార్టాయే. 3 మంత్రులు గెలుపు జిమ్మేదారు తీసుకొని గల్లీ గల్లీ తిరుగుతుండ్రు. ముందే ఎన్నో పనులు చేసిండ్రు. పెట్టిన పథకాలు, నడుస్తున్న డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి చెప్తున్నారు ఓటర్లకు. ఈ సీట్ గెలుచుకొని హైదరాబాద్ లో పార్టీ పతార చూపియాలనే జిజ్జు మీద ఉన్నారు. మరి నాకు గట్టి నమ్మకం ఉంది, ఎలక్షన్ అయ్యే వరకు సుమారు 12 to 15% ఓట్ మార్జిన్ తోని గెలవబోతున్నాం. లేలే మా సీట్ల మేమే కూకోవాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అధ్యక్షుల వారు ఫామ్ హౌస్ ఉంటే కేటీఆర్, హరీష్ రావు సార్లు ఎలక్షన్ బిజీలనే ఉన్నారు. సర్కారు ఏలుబడి మంచిగా లేదు, హామీలు తీర్చలేదు అనేది కారోళ్ళ మాట. జూబ్లీహిల్స్ లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా మాత్రమే 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి అవకాశం ఉంటది. ఇంకా కూడా బీజేపీ క్యాండిడేట్ డిసైడ్ కాలే. 2-3 పేర్లు బగ్గిన పడుతున్నాయి కానీ ఢిల్లీ పెద్దలు దీపక్ రెడ్డి గారికే టికెట్ ఇస్తారని పార్టీలకు గుసగుస. ఆ 2 పార్టీలతో వాయిదా లేదు, మాకో ఛాన్స్ ఇవ్వరని బీజేపీ లీడర్లు ప్రచారానికి రాబోతున్నారు. బీఆర్ఎస్ కి ఓటు వేసినా లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో ఉంటారా ఏ పార్టీలో పోతారా అని తెలియదు. అయితే ఒక్కింట్లోనే 43 ఓట్లు ఉన్నాయని రావన్న కంప్లైంట్ చేస్తే, లేలే అదో అపార్ట్మెంట్, అందులో 15 కుటుంబాలు ఉన్నాయి, కొత్తగా ఎవరి పేరు ఎక్కియలేదని క్లారిటీ ఇచ్చిండ్రు ఆఫీసర్లు. ఇప్పుడేం చూసిర్రు, ఇక రేపు నామినేషన్లు వేసినాక గప్పుడు జోరు ఉంటది జూబ్లీహిల్స్ ఓట్ల జాతర. అబ్బా ఇలా ఆయితారం రా, షాప్ తీస్తారో లేదో. చా నిన్ననే వచ్చిన అయిపోవు. నీ పండగ పూట దుఃఖం బంద్ ఉంటదిరా, గాయంత తెలియదారా నీకు? ముందే చూసుకోవా. అరే మా షాప్ 8 గంటలకే బంద్ చేస్తామన్నా, ఓ 10 నిమిషాల ముందు వస్తే దొరుకు. సార్ మాల్ దగ్గర పడ్డది, కస్టమర్ వస్తే ఎట్లా మళ్ళా? జర ఓ లోడ్ తెప్పి చెప్పునా. నీ అవ ఉద్దర ఇచ్చి ఇచ్చి ఆఖరికి అప్పుల పాలయ్యేటట్టున్నారా అని అంటుంటారు. అంతే కదా మరి, ఏ దందాకైనా ఓ టైం ఉంటది. అందరు నగదు ఇయ్యరు, కానీ గా తిప్పలేని గీ బిజినెస్ లెక్క గిట్లెందుకుందో మరి. అరే ఏమైందే అన్నలు గిట్ల వెనకపాటు పడతారు. బగ్గ ధూపం మీద ఉన్నోళ్ళకు పుక్కట్ల చిల్లు బీరిస్తే ఎత్తిన సీసా దించకుండా గటగట దాగిన లెవెల్లో ఎగబడి అప్లికేషన్లు పెడతారని ఆపుకారోళ్ళు ఆశపడితే మీరేందో గిట్ల నారాజు చేస్తాన్రు. అవు మరి ఉత్త 6000 దరఖాస్తులే వచ్చినాయట ఇప్పటిదానిక. వైన్స్ లేమో 2620. అంటే దుకాణానికి 3 కూడా పోటీ పడతలేనట్టే. కాకుంటే టెండర్లు వేస్తానికి శనివారం దాకా ఛాన్స్ ఉంది కాబట్టి ఆఖర్లో రువడి ఉంటదేమో గాని ఎట్లా చూసుకున్నా గిరాకీ లేని సరుకు లెక్క సప్పసప్పగానే ఉన్నది ఈ తాపకు.
లాస్ట్ ఇయర్ టెండర్ లో పార్టిసిపేట్ చేసి రానులకు కూడా ఫోన్ చేసి రియల్ ఎస్టేట్ గానీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గానీ, అదేవిధంగా అసోసియేషన్స్ గానీ, కుల సంఘాలకు గానీ టెండర్లు వేయాలని కూడా వాళ్ళని కూడా కోరుతున్నాం. అదే 2 ఏళ్ల కిందట నాకు వైన్స్ నాకు మందు దుఃఖం అని ఆడోళ్ళు మొగోళ్ళు జాతరకు వచ్చినట్టే లైన్లు కట్టిండ్రు అప్లికేషన్ పెడతానికి. 10 మంది 20 మంది ఒక గ్రూప్ అయి తలా ఇన్ని పైసలు వేసుకొని 10-20 టెండర్లు వేసేటోళ్ళు అందులో 2-3 తలిగిన నసీబు మారిపోతుందని 1,31,490 దరఖాస్తులు వచ్చినాయంటే చూడురిగా. ఆఖరి 2 రోజుల్లోనే 50,000 మంది ఉరికొచ్చిండ్రు. అయితే అప్పుడు ఫీజు 2 లక్షలే ఉంటే ఇప్పుడు 3 లక్షలు అయ్యేట వరకు చాలా మంది గుంజి పట్టుకుర్రట. గతంలో కూడా షాప్స్ ఉన్నాయి, మాకు ఒక 3 షాపులు ఉన్నాయండి. ఇప్పుడు కూడా మళ్ళీ 5 అప్లికేషన్లు వేస్తున్నాం ఈరోజు. అదృష్టం అండి, ఎన్ని దక్కుతాయంటే మన చేతిలో ఏముంది. అదృష్టం వరిస్తే నన్ను రావచ్చు. పోయినసారి నెంబర్ ఆఫ్ టెండర్స్ అయితే ఎక్కువ వేసినాము, 2 lakhs ఉంటాయి కాబట్టి ఇప్పుడు పెరిగింది కాబట్టి దాని గురించి ఆలోచనలో ఉన్నాం. ఒక్కడికి దాఖలా చేసిన ఇది మొదటిసారి కాబట్టి ఒకసారి అదృష్టం పరీక్షించడానికి చేస్తున్నాం. మళ్ళా తెలంగాణ ఆంధ్ర బార్డర్లు ఉన్న ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ దుకాణాలకు అటుకెళ్ళి కూడా వచ్చి టెండర్లు వేసేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఆడసుత అన్ని బ్రాండ్లు దొరకబట్టే పెద్ద పెద్దోళ్ళు సిండికేట్ అయి అడ్డగోలుగా దరఖాస్తులు పెడతారు. ఇక మనకేడ దొరకనిస్తారు. ఉత్తపుణ్యానికి 3 లక్షలు తుట్టి అనేది ఇంకా కొందరి మాట. 3వసారి మేము వేయటం, ఇదివరకే 2 సార్లు వేసినాం. సరే కొద్దిగా వచ్చా కానీ ఈసారి 3 లక్షలు చేయటం వల్ల తక్కువ వేస్తున్నాం. 3 గ్రూపులలో 3 చోట్ల వేస్తున్నాం. 4 కలిసి వేస్తున్నాము. 4-5 షాపులకు వేస్తున్నాం. మేము జిల్లాలో మాకు 1-2 వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఇక లాస్ట్ మినిట్ సరే ఎట్లయితే అట్లయిందన్న ఉద్దేశంతో వేయడానికి మైబాద్ జిల్లా నుంచి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 6 టెండర్లు వేసాను. ఈ రోజు వరకు అయితే కొంచెం నార్మల్ గా ఉంది. ఇంకా రేపు ఎల్లుండి టైం ఉంది కాబట్టి, ఎల్లుండి మంచి రోజు కాబట్టి ఎక్కువ పడతాయని చెప్పి అంటున్నారు. మద్యం టెండర్ లో బడా నేతలు కొంతమంది సభ్యులను చేర్చుకొని ప్రతిసారి వాళ్ళనే టెండర్ గా వచ్చేటట్టు 18 తారీఖు దాకా అప్లికేషన్లు తీసుకొని 23 తారీఖు డ్రా తీస్తారు. పేరెళ్ళిన వాళ్ళకు వైన్స్, షాప్ రాని వాళ్ళదే ఏడుపు. ఏడబెట్టినా నడిసే ఉద్దరలేని, మాల్ తిప్పలేని, పండుగల పబ్బాలకు బంద్ చేయని, దినం గల్లపెట్టే నిండే ఖతర్నాక్ దందా. ఊకుంటారు మనోళ్ళు. ఆ కర్ణాటకకు తలుగుడు తలుగుతారు గాని. ఊర్ల జాతర అవుతున్నదంటే గుడి చుట్టూరా పందిళ్లు వర్చుడు, గుడికి రంగులేసుడు, కరెంటు బుగ్గలు కట్టుడు, రోడ్డు మీద బ్యానర్లు పెట్టుడు, ఊరికొచ్చే తొవ్వ చక్కగా చేసుడు, ఆశ్రమైతే కొత్తగా తంబాలు వర్చి లైట్ బుగ్గలు పెట్టుడు నడుస్తుంటది. చుట్టుముట్టు ఊర్లకెళ్ళి భక్తులు వస్తారు కాబట్టి ఏడ తక్లీఫ్ కాకుండా పనులు అరుచుకుంటారు. మరి అసొంటిది ఆసియాలని అతిపెద్ద గిరిజన జాతర రాబోతుంటే ఇంకెట్లుండాలే? తల్లులకు మొక్కులు పెట్టి మేడారం డెవలప్మెంట్ పనులు అరుచుకున్నారు మంత్రులు. ఇంకో 100 రోజులైతే జాతరనే. మరి మాస్టర్ ప్లాన్ ముంగట పెట్టుకొని ఏడేడ ఏం మారబోతుంది, గద్దెల చుట్టూరా ఏమేం చేసేది చూసిండ్రు. మొన్ననే సీఎం సార్ వచ్చి ఆ పనులు చాలు చేసిపోయిండు కదా. ఇప్పుడు మంత్రులు సగబెడతాన్రన్నట్టు. ఇప్పుడు 2 లైన్ లేకుంటే 20 feet రోడ్ లో ఉన్నాయి, దాన్ని 4 లైన్లు చేస్తున్నాం. జంపన్న వాక్ కి బోత్ సైడ్స్ అటు ఒక 10,000 మందికి, ఇటు ఒక 10,000 మంది స్టే చేయడానికి షెల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం. కానీ ఇప్పటి మందం అత్తర బుత్తర చేయకుండా ఎల్లకాలం ఉండేటట్టు చేస్తామన్నాడు మంత్రి పొంగులేటి సారు. అయితే మంత్రి సురేఖ మేడంతో వర్తలేదని ప్రచారం అవుతుంది కదా. లేలే అంతా జూట అని సురేఖక్క సీతక్కల గురించి గిట్ల చెప్పిండు. ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సార్లమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. 10 ఏడు వచ్చే భక్తుల కంటే డబ్బులు వస్తారట ఈ తాపకు. ఎందరొచ్చినా ఏ తిప్పలు కావద్దని సకల సవలతులు పెంచే కార్యం నడుస్తుందన్నట్టు. పోత ఊకెనే పోతా అనుకుంటుండ్రా, మొత్తం ముంచి పోతా అన్నట్టే ఉన్నదుల్లా ఆనకథ. ఆరిపోయే దీపం బగ్గెలుగుతుంది అన్నట్టు ఇంకొన్ని వద్దులైతే ఆనకాలం అయిపోవుడేనాయే. ఓ కాల్లో వచ్చినా అట్లా మందలిచ్చి పోతుంది అనుకుంటే అన్నదాతల ఆశలన్నీ వరదల కొట్టుకుపోయే అంత దంచింది. చూద్దాం పాండ్రి మరి ఏడేడు ఎట్లెట్లున్నది, ఏమేం పంటలు తెరలైనాయి, రైతుల పరిస్థితి ఏంది అరుచుకుందాం. మొక్కజొన్న ముద్దయింది, పత్తి పదనైంది, వడ్లు వాగుల పోసినట్టు అయింది. ఈ ఆనలు సల్లగుండా అన్నదాతను అరిగోస వెట్టబట్టే. అద్దమ్మ రాత్రి దంచిన కాడ ఆగమైంది, తెల్లారగట్ల అరుచుకున్న కాడ తెరలయింది. వరంగల్ ఎనుమామల మార్కెట్ల ట్రాక్టర్ల కొద్ది మక్కలు తీసుకొస్తే మొత్తం దడిసిపోయినాయి. ఇప్పుడు ఎవరు తీసుకోమంటారు, ఒక 4-5 రోజులు కావాలంటే మాకు చాలా నష్టం. ఇటు పోసుడు అటు పోసుడు అంతా ఖరాబ్ అయిపోయినాయి. మైబాదు నర్సంపేటలా చాలా మంది నష్టపోయినరు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు 20,000 బత్తాల పత్తి పట్టుకొస్తే ఆనకు దడిసి పదనుందని అడ్డికి పావు షేర్కు అడుగుతున్నారట. మామూలుగా 7,000 దాకా ఉండే మంచి రేటు, అయితే ఈ వర్షం వల్ల 300-400 వెనక్కి అడుగుతున్నారు.
కొత్తగూడెం జిల్లా మణుగూరు బస్టాండ్ ఏరియాల చూడుర్రి ఎట్లున్నదో. ఉతార్లున్న ఏరియాల ఇండ్లకి నీళ్ళొస్తే ఇట్లా డబ్బాలతోని ఎత్తిపోసుకున్నారు. వాగులు వంకలు వంగినాయి, రోడ్లన్నీ చెరువులైనాయి. మీదుగా కురుస్తున్న ఆనలతోని కిన్నెరసాని ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీళ్లు కిందికిడిచిండ్రు. అటు పెద్దపల్లిలో మంచిగానే పడ్డది. ఇక కరీంనగర్లా ఒగకొట్టుడు కాదు, యాదాద్రి భువనగిరి జిల్లాల పొట్టు పొట్టు కొట్టింది. నర్సన గుడి మించెల్లి నీళ్లు ఎట్లా దుంకుతున్నాయో. ఇక రోడ్ల మీదనైతే చెప్ప వశం కాదు. మార్కెట్ యార్డులు కళ్ళల్లో ఆరవోసిన వడ్లన్నీ దడుస్తే నీళ్ళెత్తి పోస్తానికి చిన్న గోస కాదు. ఏ అధికారి కూడా ఇక్కడ వచ్చి చెక్ చేసిపోయిన వాళ్ళు కూడా లేరు. రాత్రి 4 గంటలకు వర్షం వచ్చింది. ఆ టైంలో ప్రతి ఒక్క రైతు నిద్రపోయి ఉంటాడు. ఏమొచ్చి కూడా చేయలేని పరిస్థితి. అగో పట్టాలు కప్పినా ఫాయిదా లేకుండా అయింది. వడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. మతల వందంగానే ఎమ్మెల్యేలు పోయి పరిషి తరుసుకొని రైతులకు ధైర్యం చెప్పిండ్రు. మోత్కూర్ మార్కెట్ యార్డుల చూడుర్రి నీళ్ళెత్తి పోసుకుంటా వడ్లన్నీ కుప్పనూకుతున్నారు. ఐకేపీ సెంటర్ల కాడ సుత ఇదే కథ. మునుం పెట్టి 3 గంటలు దంచింది మరి ఆన. దబ్బ సెంటర్లు తెరిచి రప్ప కొనుండ్రి సార్లు సక్కదనాల ఒడ్లు తెర్లు కాబట్టే. నెలంతా పని చేయకున్నా అకౌంట్లో జీతం పడుతుందా? కూలికి పోకుండా ఇంట్లో కూర్చుంటే పైకం తీసుకొచ్చి జేబులేస్తారా? సరుకులేం లేకుండా దుఃఖమంతా ఖాళీగున్నా గిరాకీ అవుతుందా? బండిల పెట్రోల్ పోయకున్నా రేసు గుంజితే ఉరుకుతుందా? రైతు నాగలి దున్నకుండా ఇత్తులు పెట్టకున్నా పంట వస్తుందా? కను కాడ ఏ కష్టం చేయకున్నా ఎంత ముద్దుగా కమాయించిండ్రో చూడుండ్రి జరా. వడ్లు కొనలే, బియ్యం బట్టలే, సర్కార్కు వంపలే, కానీ రైస్ మిల్లర్ల అకౌంట్ల బరాబర్ పైసలు పడ్డాయి. 10 ఏళ్లల్లా 360 మంది మిల్లర్లు 2000 కోట్ల రూపాయలు బియ్యం బుక్కినంత అలకగా బుక్కిండ్రంటే చూడుర్రిగా. కౌలు రైతుల అకౌంట్ల కరెక్ట్ గా పైకం పడాలని అప్పట్ల గవర్నమెంట్ తెచ్చిన ఓ ఆప్షన్ వాడుకొని దున్నుడే దున్నుడు. సర్కారు కాంట పెట్టి లోడు మిల్లులకు వంపుతుంది. ఎన్ని బస్తాల లోడో రైతు పేరు మీద ట్రక్ షీట్ తయారైతది. వాళ్ళ అకౌంట్ల పైకం పడుతుంది. అయితే కొందరు మిల్లర్లు ఇంటోళ్ళు చుట్టాలను కౌలు రైతుల కింద చూపెట్టి దొంగ ట్రక్ షీట్లు ఉట్టిచ్చిరట. ఇగేముంది, లారీలు రాకుండా అచ్చినట్టు రాస్తే రప్ప అకౌంట్ల పైసలు పడ్డాయి. నడిమిట్ల కొందరి ఆఫీసర్ల చేతులు కలిసినాయి కాబట్టే పని అల్కగైంది. దందా జోరుండేటోరకు పుట్టగొడుగులు లెక్క రైస్ మిల్లులు పుట్టినాయి. తెలంగాణ రాకముందుకు 1000 ఉంటే 10 ఏళ్లల్లా 3,500 మిల్లులు వచ్చినాయంటే ఏ లెవెల్లో నడిచిందో ఆలోచన వేసుకోర్రిగా. ఎక్కువ మట్టుకు బీఆర్ఎస్ లీడర్లయ్యనట. మళ్ళా లెక్కకైతే కింటా వడ్లకు మిల్లుల పట్టించి 67 కిలోల బియ్యం గవర్నమెంట్ కు పంపాలి. అయితే కొన్ని మిల్లులకు ఒడ్లు పోయినట్టు లెక్కలున్నాయి గాని బియ్యం వాపస్ రాలే. సర్కార్ మారినాక షెక్కింగ్లు ఏపిస్తే బాగోతం బయటపడ్డది నిరుడే. ఇంకా పుణుకులాడుతుంటే కొత్త ముచ్చట్లు వెళ్తున్నాయిగా. రైతులకు 10 రూపాయల బోనస్ దరియలే గాని ఎన్నడు బురదలకు దిగని ఉత్తుత్తి రైతులకు 1000 కోట్లు చదివిచ్చిండ్రంటే ఏలటోళ్ళకి వెనకాల ఏం ఫాయిదా ఉండేనో మరి. ఊకే మందిండ్ల మీద పడే బదాలు ఏదైనా పని చేసుకొని బతుకుతే కాదా? ఏ మనుషులున్నారా నాయన? పెయ్యొంగదాయే పని శాతగాదాయే. షికార్లకు తినుడుకు తాగుడుకు కావాలనాయే. ఎక్కువ చెమట తీయొద్దు కానీ అన్ని కావాలనంటే ఏడుకెళ్ళైతాయి. గందుకే ఆల్కటి తొవ్వల పోతుండ్రు, ఆగం పట్టిస్తుండ్రు. ఇంతకు ఎవలాళ్ళు అంటారా? ఇంకెవలు దొంగన్నలు. ఒక్కొక్కళ్ళు ఒక్కో తీర్ల పంతనం చూపిస్తుండ్రు. గోడ సాట్ నుంచి తలకాయ కిందికేసుకొని చిన్నగా వస్తున్నాడు. ఆల్రెడీ 2 డ్యూటీలున్నారీడ. తలుపులు తెరుస్తానికి బగ్గనే తనలాడిండ్రు. అబ్బా కొడుక, సీక్రెట్ కెమెరా ఉన్నదిరా అని ఎమ్మటే మీదికెక్కి లైట్ బంద్ పెట్టిండు మోతేవారి. చలో ఇక లోపటికి పోయి ఏ అర్రల ఏమున్నదో అంతా ఎంకులాడుతున్నారు. నువ్వేంద్రా నాయన ఒంటరల గుసాయించినో? ఆకలైతుందా ఎట్లా? ఇల్లంతా జల్లెడబట్టి 5 కిలోల ఎండి 3.5 తులాల బంగారం 60,000 ఉడ్చుకొని పోయిండ్రు దొంగన్నలు. అది సుత ఫుల్ సెక్యూరిటీ ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీలా వరుసగా 2 ఇండ్లు దోషిండ్రు. సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తలుపులు సుతా వాళ్ళగొట్టి పంతనం చూపించిండ్రు. హైదరాబాద్ పెద్ద అంబర్పేటల గీ కథ అయితే ఇగిది పేట్ బషీర్బాద్ లా. ఓ కొడుకో, కత్తులు కటార్లు పట్టుకొని పోతున్నాడు ముసుగు దొంగ. అగో ఎవరు వస్తున్నట్టు అనిపించి వెనకకు మర్రిండు. గంటలనే 5 ఇండ్లు ఊడ్చిండ్రంటే చూడుండ్రిగా మనోళ్ళ పంతనం. ఓ ఇంటికాడ అల్లారం మోగంగానే ఉరుకుడే ఉరుకుడు. లేకుంటే ఇంకెన్ని ఇండ్ల పని పడుదురో.
ఏడికెళ్ళి మోపైనరా నాయనా, ఇంట్లో మనుషులు లేకుంటే పాపం ఉంది. హైదరాబాద్ నేనే డెవలప్ చేసిన, సైబరాబాద్ నేనే కట్టిన, హైదరాబాద్ ఆందానికి నేనే కారణం, నేనే అది నేనే ఇది నేనే అనుడు ఇక నన్ను ఆపు సారు. అరే మీ రాష్ట్రంలో అంత సకటి పట్నం కడుతుంటే ఇంకా మా సిటీనే కలవరిస్తే ఎట్లనే చంద్రన్న? రైట్, అందాల అమరావతిలో సిఆర్డిఏ ఆఫీస్ ఓపెన్ అయింది అంటే రాజధాని సిటీ కట్టే పనులన్నీ ఈడికెళ్ళే నడుస్తాయి అన్నట్టు. సకల సౌలతులతోటి 7 అంతరాల బంగ్లా, భూమిచ్చిన రైతులకు సన్మానం చేసి శనార్థి చెప్పిండు సీఎం చంద్రన్న. పక్కపొంటి 8 ఎకరాల్లో ఇంకో 4 బిల్డింగులు ఉంటాయి. అప్పట్లోనే రెడీ అయ్యేది ఉండే గానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి 3 రాజధానులు అనేటోరకు వెనుకకు పోయింది. ఇక ఇడుజూడుర్రి, కల్తీ లిక్కర్ పట్టుకుంటానికి ఖతర్ నాకు ఉపాయం చేసిండ్రు. బ్రాండ్ నేమ్ వచ్చేసి మార్ఫెస్, సైజ్ ఇన్ ఎంఎల్ వచ్చేసి 375. బై బాటిల్ని ఒకసారి చెక్ చేసుకోవడం, కింద సీల్ ఒకసారి చెక్ చేసుకోవడం, అదే మరి పక్క నుండే ఇది చూసుకోవడం. ఇది 99 రూపీస్ది కేరళ మాల్టెడ్ విస్కీ 180 ml, బ్యాచ్ నెంబర్ 139. గదన్నట్టు సర్కార్ తెచ్చిన యాప్ను ఫోన్లోకి దించుకొని బాటల్ స్టిక్కర్ మీద స్కాన్ చేస్తే చాలు అది ఏడ తయారైంది, ఎప్పుడు నింపిండ్రు, వైన్స్ కి ఎన్నడ వచ్చింది, కిక్ ఎంత ఇస్తుంది అనేది మొత్తం అవుపడుతుందట. ఎవరైనా సరే తాగే మునుపు ఒకసారి చెక్ చేసుకుంటే, మీ దగ్గర ఫోన్ ఉంటే చెక్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. ఒకవేళ అలాంటి అమ్మినప్పుడు కొంతమందికి అమ్మరు, అందరికీ అమ్ముతారు. అమ్మినప్పుడు పట్టుపట్టిపోతారు, ఎవడు తప్పించుకోలేడు. పోటీలో 10 మంది ఉన్నా ఈ తాపకు మా అన్నకే పక్క. అర్రే జర్ర అంతలా మిస్ అయింది. మళ్ళీ ఎన్నడోగా భాగ్యం. హైకమాండ్కి దగ్గర మనిషివి, జర మాకే వస్తట్టు చూడన్నా. పని అయితే గాయంత చూసుకోలేమా? ఓట్లప్పుడు పార్టీ ఫండ్ ఎంత ఇచ్చిన్నో ఇప్పుడు డబ్బులు ఇస్తా, నాకే ఫైనల్ చెయ్యి. ఇగో గిట్లుంటది పదవుల కాడ. పెద్ద లీడర్లతోని పైరోవులు చేపిస్తారు, రాకుంటే ధర్నాలు నిరసనలు కూడా నడుస్తాయి. మరి గీసారేంది? ఎహే నాకు పదవొద్దు ఏమొద్దు, రాజీనామా చేసిపోతా అంటుండుల్లా సురేష్ గోపి సారు. మళ్ళా మామూలు పదవి కాదుల్లో, సెంటర్ మంత్రి. పతార లేకనో, పనులు చేయలేకనో, పతాకం తిరగలేకనో కాదు, పాలిటిక్స్ లా పైసలకు తిప్పలైతుందట. సర్కార్ ఇచ్చే జీతబత్తాలతోటి బతుకుడు కష్టమైతుంది. మా పిల్లలను ఇంకా సెటిల్ చేయలేదు. ఇక నేను రాజకీయాల్లో ఉండనంటే ఉండననబట్టే. మరేం చేస్తాడంటే యాక్టింగ్. సురేష్ గోపి సారు కేరళలో తోపు యాక్టర్. నిరుడు బీజేపీ ఎంపీగా గెలుసుడుతోటి టూరిజం మంత్రి పదవొచ్చింది సెంటర్ లా. మరెందుకో ఏమో ఫస్ట్ కాంచి తుర్తిగా లేడు సారు. సప్పుడు గంట సినిమాలు తీసుకుంటా, మస్తు పైసలు వస్తాయి, బిందాస్గా బతుకుతా అని కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడితే ముచ్చట దేశమంతా చక్కర్లు కొట్టబట్టే. కానీ పతొక్కలు అంతెందుకు, యాక్టర్లు సుత రాజకీయంలోకి పోతారు, పార్టీలు పెడతారు, పదవుల కోసం తిప్పల పడతారు. మరి నువ్వేంది సారు వచ్చిన పదవిని వద్దన పడితివి? పవర్లుంటే కమిషన్లు పర్సంటేజ్లు గట్టిగానే అందుతాయట కదా. మన్మల్లు మునిమన్మల్లు ఊకొని తిన్నా అరగనాస్తులు కూడబెడతారని అందరు అంటుంటారు. ఒకళ్ళ సినిమాల మీద కుతి గుంజితే అదే ఇదే అని బాగా చెప్తే తీస్తామాయే. ఎందరు లేరట్లా? ఏమోనుల్లా సురేష్ సార్ ముచ్చటే చిత్రం ఉంది. ఇప్పుడంటే బురుషులు పేస్టులు గాని వెనకటి సంది యాప పుల్లలే పండ్లు దోమాలనంటే. యాప పుల్లలతో దోమితే మస్తు గట్టిగుంటే మళ్ళా ఊకూకే పండ్ల డాక్టర్ దగ్గరికి పోవాల్సిన ఆష్టమే రాదు. అదే బ్రష్ పేస్టు టంగ్ క్లీనర్ సుతా. యాపాకు పసుపు నీళ్ళల్లో కలిపి పిల్లలకు తానాలు చేపిస్తారు, పెయి మీద రోగాలు రావద్దని. పండుగలు పబ్బాలకు యాప కొమ్మలు ఇంటికి పెడతారు, బోనం కుండలకు యాపాకు కడతారు. ఇట్లా యాప చెట్టుతోని బొచ్చెడు ఫాయిదా. అయితే ఓషిని యాప చెట్టు గిట్ల ఎండిపోయింది, ఆనాకాలం పచ్చగా నిండుగా అగువడాలే గాని గిట్ల అవుడేందని పబ్లిక్ అంతా పరిశాన్ అవుతుండ్రుల్లా. కొమ్మలు ఎండిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి. షానూర్లలో ఇదే కథ. ఈ వేప చెట్లు అనేది దానికి ఎలాంటి పురుగు కూడా ఉండదు. బియ్యంలో పురుగు పట్టకుండా మేము వేసుకునేది బియ్యంలో, అలాంటిది వేప చెట్లు చనిపోతున్నాయి. మా గొర్రె కూడా కొడతలేము, కొమ్మ రోగాలు వస్తున్నాయని మేము కూడా కొడతలేము, ఇబ్బంది అయింది. ఆవు మరి
ఎన్నో బీమార్లకు యాపాకే వాడతారాయే ఆ చేదుకే నయమైతదని. అసొంటిది ఆ చెట్లే గిట్ల కాబట్టే. ఇప్పుడే కాదు 3-4 ఏండ్ల కిందట సుతా సేమ్ గిట్లనే అయింది. చెట్లకు కరోనా వచ్చిందని పుకార్లు సుతా పుట్టే. సాధారణంగా వేరులో చీడనో ఫంగస్ ఇంకేదో దాని వల్ల ఇది పైన పూత ఎండిపోతుంది అనేది. ఎండిపోతుందని ఆయనతో నరికేరు. మంచిగా నీళ్లు పోస్తే మళ్ళా పచ్చబడతాయట. మందులు కొట్టాల్సిన పని సుతా లేదబ్బా. ఈ ఆపలు అంతే మరి. కడమ చెట్లకు రోగాలు తగ్గించే డాక్టర్ అసొంటిది. దాని పానం అది చూసుకోలేదా? చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.